వెల్కమ్ బ్యాక్. అసలు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఏం చెప్పింది? ఒక్కో ప్రత్యామ్నాయాన్ని ఏమని సూచించింది? వాటిలో ఏవి ఆచరణ సాధ్యాలుగా చెప్పుకొచ్చింది? 6 ప్రత్యామ్నాయాలు కేంద్రం చెప్పిందనే ఇచ్చిందా, లేక అవే సమంజసమని కమిటీయే నిర్ధారించిందా? నాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల్లో ఏవి ఆచరణీయం, ఏవి అనుసరణీయం, ఏవి ఆక్షేపణీయం? 2010 డిసెంబర్ 30 10 నెలలు రాష్ట్రమంతా పర్యటించి శ్రీకృష్ణ కమిటీ తయారు చేసిన నివేదికను వెల్లడించిన రోజది. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో 5 సభ్యులతో 2010 ఫిబ్రవరి 3న ఏర్పడిన కమిటీ 10 నెలల్లో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా పర్యటించి అన్ని రంగాల్లోనూ ప్రతి జిల్లా పరిస్థితిని కూలంకషంగా పరిశీలించి నివేదిక తయారు చేసింది. అప్పటి వరకు రావణ కాష్టంలా మండుతున్న రాష్ట్రాన్ని చల్లార్చడానికి రాష్ట్ర విభజన అంశం మీద కమిటీ నివేదికలో 6 ప్రత్యామ్నాయాలను సూచించింది. కమిటీ సూచించిన మొదటి ప్రత్యామ్నాయం యథాతథ స్థితి. కమిటీ ఇప్పటి వరకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితినే కొనసాగించాలని మొదటి ప్రత్యామ్నాయంగా సూచించింది. కానీ అప్పటికి నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సిఫారసు ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యామ్నాయానికి అతి తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీయే తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక రెండో ప్రత్యామ్నాయం రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించడం. ఉమ్మడిగా 2 రాష్ట్రాలకు హైదరాబాద్ను రాజధానిగా చేయడం. అదే సమయంలో హైదరాబాద్ను చండీగఢ్ మాదిరిగా కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగించడం. ఆ సమయంలో మెల్లగా 2 రాష్ట్రాలు తమ రాజధానులను అభివృద్ధి చేసుకోవచ్చని సూచించింది కమిటీ. అయితే అప్పటికి తెలంగాణలో నెలకొన్న ఆందోళనలు పూర్తి స్థాయిలో 2 ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఇది కూడా దాదాపు ఆచరణ సాధ్యం కాదని కమిటీ సూచించింది. మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్రలుగా విభజించాలని చెప్పుకొచ్చింది. హైదరాబాదును రాయల తెలంగాణలో అంతర్భాగంగా చేయాలని పేర్కొంది. దీన్ని కూడా తెలంగాణవాదులు, ఆంధ్ర ప్రాంత ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని కమిటీయే పేర్కొంది. ఇది కూడా సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం చూపలేదని అభిప్రాయపడింది. ఈ మూడింటిలోనూ తీవ్రమైన ప్రతికూలతలున్నాయని కమిటీయే తేల్చేసింది. నివేదిక ఇచ్చాక ఈ మూడో ప్రతిపాదనను అమలు చేయాలన్న వాదనలు రాయలసీమ నేతల నుంచి ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆ ప్రాంత నేతలు రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో తమది వెనుకబడిన ప్రాంతమే అని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ అదే చేయాలనుకుంటే మాకు భారీ ప్యాకేజీ ఇవ్వాలంటూ టీజీ వెంకటేష్ వంటి నేతలు కొత్త డిమాండ్లు లేవనెత్తుతున్నారు. 4వ సిఫార్సుగా రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించడం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని మండలాలను కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. అయితే దీనిపై కూడా తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావచ్చని కమిటీ అభిప్రాయపడింది. ఈ అంశంలో రాజకీయంగా ఏకాభిప్రాయం సాధించడం కూడా అంత సులువైంది కాదనే అనుమానం వ్యక్తం చేసింది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఏం చెప్పింది? అనేక రకాల పరిష్కారాలు చెప్పింది. అందులో కొన్ని అయితే విచిత్రమైన పరిష్కారాలు. హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఒక చిన్న రోడ్డు గీయాలి, మళ్ళీ హైదరాబాద్ నుంచి గుంటూరు దాకా గీయాలి, ఈ గీది ఈ ప్రాంతాన్నంతా కేంద్రపాలిత ప్రాంతం చేయాలి. ఇంతవరకు ఎవరు చెప్పలే ఇట్లాంటి ఆలోచన. ఇలాంటి తలతిక్క ఆలోచనలన్నీ చెప్పింది. పరిష్కారం చెప్పదలుచుకున్న కమిటీలు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తాను ఏం చేయదలుచుకుందో కమిటీల ద్వారా చేయిస్తుంది. అది చరిత్రలో ఉన్న అనుభవం, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా అనుభవం. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని నాంచదలుచుకుంది, దీన్ని పరిష్కరించదలుచుకోలేదు, గందరగోళపరచదలుచుకుంది. ఆ గందరగోళపరిచేందుకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీని వెదికిపించుకున్నారు. 5వ ప్రత్యామ్నాయం ప్రకారం ఇప్పుడున్న సరిహద్దులతోనే రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రగా విభజించడం. తెలంగాణకు హైదరాబాద్ను రాజధానిగా చేయడం, సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించాలని చెప్పుకొచ్చింది. కమిటీ ఎక్కువగా చెప్పింది కూడా ఈ ప్రత్యామ్నాయం గురించే. ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు అనుకూలతలున్నాయని చెప్పుకుంటూనే ప్రతికూలతలు కూడా లేకపోలేదని పేర్కొన్న కమిటీ ఈ ప్రత్యామ్నాయాన్ని పరిగణించే ముందు సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్లో పెట్టిన పెట్టుబడులు, ఆస్తులు, ఉపాధి, ఇతర అంశాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. దీనిలోని అనుకూలతలు, ప్రతికూలతలు పరిగణనలోకి తీసుకున్నాక ఇది కూడా అంత ఉత్తమమైన ప్రత్యామ్నాయం కాదనే కమిటీ చెప్పుకొచ్చింది. ఇది కేవలం రెండో ఉత్తమమైన ఆప్షన్ మాత్రమే అని స్పష్టం చేసింది. కానీ 3 ప్రాంతాలు ఒక నిర్దిష్టమైన, నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చాక అప్పుడు అనివార్యమైతే తప్ప ఈ ప్రత్యామ్నాయాన్ని అమలు చేయాలి తప్ప సాధారణ పరిస్థితుల్లో ఈ ఆప్షన్ బెటర్ కాదని సిఫార్సు చేసింది. కాలయాపన చేయడానికి, అసలు సమస్యను లేకుండా చేయడానికి, ప్రజలు మరచిపోయేటట్టుగా చేయడానికి వేసిన కుతంత్రం. కాకపోతే ఉద్యమం చేయి దాటిపోకుండా ఉండడానికి గత్యంతరం లేకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకే, ఉనికికే ఒక విధమైన ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నట్టయితే తెలంగాణ ఇచ్చేద్దాం అనేటువంటి ఆల్టర్నేటివ్స్ అన్ని మనసులో పెట్టుకొని
వారి ప్రయత్నం చేశారు. ఇది ఒక విధంగా జ్యుడిషియల్ కమిషన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాన్ని అవహేళన చేసినట్టుగా ఉంది తప్ప గౌరవించినట్టుగా లేదు. ఇక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలనేది ఆరో ప్రత్యామ్నాయం. తెలంగాణను సామాజిక, ఆర్థిక, నీటిపారుదల, విద్య, రాజకీయ పరంగా అభివృద్ధి చేయడానికి ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలన్నది ఈ సూచన సారాంశం. దీనికి చట్టబద్ధత కూడా ఉండాలన్నది కమిటీ సిఫారసు. ప్రాంతీయ అభివృద్ధే అందరి మనసులో ఉన్న మాట అని చెప్పుకొచ్చింది. దీనినే అత్యుత్తమ పరిష్కారంగానూ చెప్పుకొచ్చింది. చెప్పడం ఒక్కటే కాదు, అందుకు గల కారణాలు, దానిని అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలను కూడా సవివరంగా చెప్పుకొచ్చింది కమిటీ. అప్పటి పరిస్థితుల్లో ఈ ఆరింటిలోనూ ఈ చివరి ప్రత్యామ్నాయమే బెటర్ అని కమిటీ స్పష్టం చేసింది. మొత్తానికి ఇటు కర్ర విరగకుండా అటు పాము చావకుండా కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. శ్రీకృష్ణ సూచించిన 6 ఆప్షన్స్ లో అంతర్లీన సంబంధం ఏదైనా ఉందా? షో బ్రేక్ తర్వాత చూద్దాం.